నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలో వైసీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 27వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జ్ కొణతాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్ కు వార్డు ప్రజలు అడుగడుగున హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను ప్రజలకు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూస్తున్న మహిళలు హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో చేస్తున్న ప్రచారంలో అందరూ బ్రహ్మరథం పడుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా మేలుకో అంటూ సభలు పెట్టిన మాజీ మంత్రి అయ్యన్నపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడని, అందుకే 2019 ఎన్నికల్లో మహిళలు ఓటు అనే ఆయుధంతో చంద్రబాబును ఓడించారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు మహిళా మేలుకో అని మీటింగ్ పెడితే మహిళలు నమ్మరని అన్నారు. ఒక విషయం చెప్పాలి, మీ అందరూ కూడా మొన్న ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒకటి మహిళా మేలుకొన్న, ఒకటి మహిళల గురించి, రెండోదేమో యువశక్తి అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒక్కసారి ఆ 2 ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి. మరి మహిళా మేలుకొనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక 1000 మందితో అక్కడ బలిగట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున 1000 మందితో పెట్టారు. అయితే ఒక్కటే, అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఇక్కడున్న అవినీతి అయ్యేందు పాత్రని ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరేం మాట ఇచ్చారు? డాక్రా మహిళ తాలూకా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తున్నారంటే పాపం డాక్రా అక్కచెల్లెలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పద్ధతి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డాక్రా రుణాలు బేషరతు మాఫీ చేశారు? బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పి మీరు ₹1,00,000 ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు, 3,000, 3,000, 4,000 అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు. మీరా మహిళా మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పద్ధతి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే ఆడబిడ్డ పుడితే ₹30,000 ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఎంతమందికి 2014 నుంచి 2019 మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ₹30,000 ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకనే ఈ విధంగా మరి మహిళలందరినీ కూడా మరి మోసం చేశారు. కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని 2019 ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరన్న సంగతి మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి యువశక్తి అన్నారు. నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున 1000 మందితో మరి పెద్ద ప్రోగ్రాం చేశారు నిన్న. అందు కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు. ప్రతి గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలి, అసలు వదిలేసి చూస్తే ఏ కూడా కాలేదు. పాపం చాలామంది నిరుద్యోగులు అనుకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే మరి ఈరోజు 2014 నుంచి 2000 మంది వరకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారు ఏం పోతండి. ఒకరికన్నా ఇచ్చారని అడుగుతున్నాను. ఇవ్వకపోతే ₹2,000 నిరుద్యోగం ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? అంటే ఈ విధంగా నిరుద్యోగుల్ని మరి మోసం చేసిన సంగతి. మరి ఈ విధంగా ఈరోజు 2014 నుంచి 2019 కూడా నువ్వు చేసిన తర్వాత ఎంతమందికి నిరుద్యోగులు ఆదుకున్నావు, నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు. అందుకనే 2019 ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారన్న సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీ అందరికీ చూడుతుంది, ఈ మధ్య చూస్తున్నాం మరి అయ్యన్న పాత్రుడు పెద్ద కూడా మరుగుజ్జు పాత్రుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడు. ఒకటే మొన్న కూడా చెప్పాయి మీ అందరూ కూడా, బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యన్న పాత్రుడు స్పీచ్లకి మరి అట్రాక్ట్ అయిపోయి బాబు ఈ పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పాడు వెనకాల తిరిగితే మాత్రం మీరందరూ కూడా మోసపోతారు. ఎందుకంటే మొన్నే చూసాం మరి అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అది మొన్న కూడా చెప్పడం జరిగింది. ఒక ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మరి అక్కడ కారుకే పరిస్థితి. అంటే ఇలాంటి వాడిని నమ్ముకుంటే, ఈ మరుగుజ్జోని నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వాదంగా ఉంటాం. ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజ్జోడు మళ్ళీ ఎక్కడ మన అమలాపురం ఏదైనా అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడికి పోయే పరిస్థితి. ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టేడు ఉంచేస్తాడు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం. ఆయన చూసి మీరు విరవీగిపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి. అందుకనే ఇక్కడున్న ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుతాను, ఈ మరుగుజ్జోడిని నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు 67 సంవత్సరాలు వస్తే ఇదే చివరి అవకాశం. మళ్ళీ మొన్న కూడా చెప్పాను 2014లో ఇదే అన్నాడు, మరి నిజంగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ 2019లో అన్నారు, ప్రజలందరూ కూడా 2018లో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తున్నాడు అని చెప్పి తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా ఇదే అంటున్నాడు. ఒక్కటే మీ ద్వారా అడుగుతున్నాను, ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు 67 సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు? మరి నీకు పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు?
నువ్వేం చేస్తావు అంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడికి అప్పచెప్తావు. ఆ మరుగుజ్జోడు నరరూప రాక్షసుడిగా పాలన ఉంటుంది. అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు అందుకని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సీపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి. అయ్యన్న పాత్రుడి పెద్ద కొడుకు నరరూప రాక్షసుడు, ఆడి తాలూకు బిహేవియర్ చూడండి. రేపు పొరపాటున అయ్యన్న పాత్రుడు గెలిస్తే అయ్యన్న పాత్రుడు పని చేయడు, వాళ్ళ మరుగుజ్జోడే మరి నరరూప రాక్షసులు పాలిస్తారు. కనుక దయచేసి మీ అందరూ కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ నర్సీపట్నం జిల్లాలో మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలతో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ